తెలుగులో క్వశ్చన్ చదువుకోండి. ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 2 persons ఈస్ 4:7. ఇద్దరు వ్యక్తులు ఉన్నారట, ఆ వ్యక్తుల పేర్లు P1 అండ్ P2 అనుకుంటున్నాను. వాళ్ళ వయస్సుల నిష్పత్తి 4:7. వాళ్ళ వయస్సుల నిష్పత్తి 4:7. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి సార్, ఇచ్చిన క్వశ్చన్ రేషియోలో ఉంటే అవసరమైతేనే నేను ఎగ్జాక్ట్ వాల్యూకి వెళ్తాను. నాకు అవసరము 2 ఆప్షన్లే ఎలిమినేట్ చేశాను, నేను రెండిటి దగ్గర స్ట్రక్ అయిపోయాను అని అనుకున్నప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్ వాల్యూలు ఫైండ్ అవుట్ చేస్తాను. క్వశ్చన్ చదవడము అనంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాదు క్వశ్చన్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్లను కూడా క్వశ్చన్లలో కలుపుకొని చదివితేనే మీకు కొన్ని ఆప్షన్లతోటి సెకండ్లలో అయిపోతుంది. క్వశ్చన్ ఏమన్నాడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ మధ్య వయస్సుల నిష్పత్తి 4:7. అసలు నా క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు సార్? క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? ద సమ్ ఆఫ్ ది ఏజెస్. ఈ ఇద్దరు వయస్సుల కూడితే వచ్చే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 4 + 7 ఎంత? 11. ఈ ఇద్దరు వ్యక్తుల వయస్సు కూడితే నాకు 11 ఇంటూ సంథింగ్, అంటే ఆన్సర్ 11 తోటి భాగింపబడాలి. ఆన్సర్ 11 తోటి భాగింపబడాలి. 40 11 తోటి భాగింపబడట్లేదు, ఇది భాగింపబడట్లేదు, ఇది భాగింపబడుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 110. ఆన్సర్లో కనుక మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్లో 11తో భాగింపబడే సంఖ్య ఉంటే నేను ఈ ప్రాసెస్ సాల్వ్ చేసేవాడిని. క్వశ్చన్ ఇక్కడి నుంచి ఇక్కడికి చదవడం వల్ల నా క్వశ్చన్ చదవంగానే ఆన్సర్ వచ్చింది. 2 ఇద్దరు మనుషుల వయసుల నిష్పత్తి 4:7. ఇది 4 కావచ్చు, ఇది 7 కావచ్చు, ఇది 8 కావచ్చు, ఇది 14 కావచ్చు, ఇది 12 కావచ్చు, ఇది రైట్ 21 కావచ్చు. 4 ఇంటూ ఏదైనా కావచ్చు, 7 ఇంటూ ఏదైనా, 4 + 7 ఇంటూ ఏదైనా, 11 ఇంటూ ఏదైనా, 11 ఇంటూ ఏదైనా అని అనుకుంటే ఆన్సర్ 11 తోటి భాగింపబడాలి. 11 తోటి భాగింపబడే ఓన్లీ ఆన్సర్ 110. ఓన్లీ ఆన్సర్ 110. సో సపోజ్గా మోర్ దాన్ 1 ఆన్సర్ ఉందనుకోండి, అప్పుడు మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. దాంట్లో ఇద్దరి వయసులలో ఒకరి వయస్సు ఇంకోళ్ళ వయసు కంటే 30 సంవత్సరాలు ఎక్కువ అన్నట్ట. వీడికి 4 సంవత్సరాలు ఉన్నప్పుడు వీడికి 7 సంవత్సరాలు ఉంటుంది. P1:P2 రేషియో అనేది ఒక కంపారిజన్ సార్. అంటే వీడికి 4 ఉన్నప్పుడు వీడికి 7 ఉంటుంది. వీడికి 4 ఉండి వీడికి ఏంటంటే రెండో వాడు మొదటి వాడి కంటే 3 years మోర్. కానీ క్వశ్చన్లో 3 years మోర్ అనలేదు సార్, 30 years మోర్ అన్నాడు. క్వశ్చన్లో 30 years మోర్ అన్నాడు. అంటే 3 10 30, 3 10 30, 4 + 7 11 ఇంటూ 10 ఎంత? 110. 2 ఆప్షన్లు కనుక 11 తోటి డివైడ్ అవుతే మనము రైట్ ఈ మెథడ్ చెయ్యాలి. మళ్ళీ చెప్తాను, ఇద్దరు వ్యక్తుల వయసుల నిష్పత్తి 4:7. అంటే వీడికి 4 సంవత్సరాలు అవుతే వీడికి 7 సంవత్సరాలు, వీడికి 7 సంవత్సరాలు అయి వీడికి 4 సంవత్సరాలు అయిందనుకోండి, వీడి కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. ఈ P2 అనేవాడు P1 కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. కానీ క్వశ్చన్లో 3 బదులు 30 అవుతే ఎంత అని అన్నాడు. 3 10 30, 4 10 40, 7 10 70, 40 + 70 ఆన్సర్ ఎంత? 110. ఇద్దరు వయసులను కలిపితే వచ్చే వాల్యూ ఎంత అని అన్నాడు. ఆన్సర్ ఎంత? రైట్ 110. ఫస్ట్ థింగ్ అందరికీ అర్థమైంది కదా సార్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఈ 11కి ఇంకో భాజనీయతా సూత్రం ఉంది సార్, రాసుకోండి సార్. మీకు టెక్స్ట్ బుక్లో దొరకనటువంటి ఒక భాజనీయతా సూత్రాన్ని చెప్తాను. డివిజిబిలిటీ రూల్ ఫర్ 11. డివిజిబిలిటీ రూల్ ఫర్ 11. నా ఇక్కడ చూడండి సార్, డివిజిబిలిటీ రూల్ ఫర్ 11. ఒక 11 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రధాన సంఖ్య సార్. ప్రధాన సంఖ్యకు ఒకటే భాజనీయతా సూత్రం ఉండాలని ఏమీ లేదు. పలు రకాల భాజనీయతా సూత్రాలు మనము క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ చూస్తే రిమైండర్ 1
10 స్క్వేర్ డివైడెడ్ బై 11, 100 డివైడెడ్ బై 11, 11 9ల 99, శేషం ఎంత సార్? 1. శేషం ఎంత సార్? 1. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఇక్కడ చూడండి సార్, రిమైండర్ 1 2 1 2 డివైడెడ్ బై 11, 1 2 1 2 డివైడెడ్ బై 11. మనం ఏం చేస్తాము? 11 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 2 + 2 4, 4 - 2 2, ఆన్సర్ 2. ఇలా కాకుండా ఇంకో పద్ధతి చూడండి సార్, 11 యొక్క భాజనీయత సూత్రము ఇక్కడ 10 పవర్ 2 వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, యాడ్ చేయండి. 12 + 12 ఎంత? 24, 24 డివైడెడ్ బై 11, 11 22, శేషం ఎంత? 2. అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్కు రండి, ప్రతి 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి, ప్రతి 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. రైట్ యాడ్ చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే ఈ మధ్య ఒక ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ సార్, ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 13 13 13 13 13 5 సార్లు రాశాడు, డివైడెడ్ బై 11. చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది. ఈ 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి, 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి, ప్లస్ 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 ప్లస్. 13 ఎన్నిసార్లు యాడ్ చేశాను? 5 సార్లు. 13 × 5 డివైడెడ్ బై 11, 11 1 11, 2 2 5 ఎంత? 10, 2 5 ఎంత? 10. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 10 ఆన్సర్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 11 అనే నంబర్ యొక్క భాజనీయత సూత్రము టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడ్ కాకుండా ఇంకో మెథడ్ ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, ప్లస్ 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 చేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుందంటే ఒక 2 అంకెల సంఖ్య పలుసార్లు రాసి 11 తోటి శేషం అడిగినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. 12 2 సార్లు రాశాను కాబట్టి ఇక్కడ 12 × 2 అని వచ్చింది. 13 5 సార్లు రాశాను అంటే 13 × 5 డివైడెడ్ బై 11 వచ్చింది. 13 × 5 డివైడెడ్ బై 11 వచ్చింది. ఆన్సర్ అందరికీ అర్థమైంది కదా సార్? ఓన్లీ సొల్యూషన్ చెప్పకుండా ఎక్కడెక్కడైతే ఒక షార్ట్ కట్ టెక్నిక్ ఉందో, ఒక ట్రిక్ ఉందో, ఒక కాన్సెప్ట్ ఉందో, మీరు ప్రాబబ్లీ టెక్స్ట్ బుక్లో మీకు కనబడవన్నట్టు ఏమైనా పాయింట్స్ ఉంటే అది నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్? అందుకే నేను అన్నాను, రీడ్ అండ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. మనకేది అవసరమో అది మాత్రమే చేస్తే చాలు, మిగతాది చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆప్షన్లో 11 తోటి భాగింపబడేటి మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్ ఉంటే నేను ఈ 40 70 కనుక్కునేవాడిని. ఆన్సర్ ఆప్షన్లు కూడా క్వశ్చన్లో ఒక